క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించబోయే ఒక వాక్యము నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వాక్యం. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వాక్యం అది ఒక ప్రార్థన. మోషే దేవునితో చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ఏమనగా, దేవా నన్ను నీ తేజస్సును చూడనిమ్ము దేవా, దేవా నన్ను నీ తేజస్సును చూడనిమ్ము దేవా, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ అని మోషే దేవునితో ప్రార్థించాడు. మోషే దేవునితో షో మీ యువర్ గ్లోరీ, నీ తేజస్సుని నాకు చూపించుము దేవా, నీ ఆ మహిమను చూసే భాగ్యమును నాకు దయచేయము దేవా అని ప్రార్థించేటప్పుడు మోషే యొక్క పరిస్థితి ఏమిటి? ఒక నిమిషం మనం ఆలోచించుకుందాం. ఆ సమయంలో దేవుడు ఒక గొప్ప బాధ్యత అతని మీద దేవుడు అప్పుచెప్పి ఉన్నారు. ఆ బాధ్యత ఏమిటి? ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి కానాన్ దేశంలోనికి వాళ్ళను నడిపించాలి. ఒక అద్భుతకరమైన ఒక గొప్ప వాగ్దానము దేవుడు ఇచ్చినారు. నేనే నడిపిస్తామని దేవుడు వాగ్దానం ఇచ్చారు. అయితే అది ఒక పెద్ద, ఇట్ వాస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ, అది ఒక పెద్ద బాధ్యత. కానీ ఆ బాధ్యత ప్రారంభించే ముందు మోషే చేసిన ప్రార్థన, దేవా ఎంత బరువైన పని అయినా కూడా నేను నీ కోసం చేయుటకు సిద్ధముగా ఉన్నాను. పిలిచిన నీవు విశ్వసనీయత కలిగిన దేవుడని నమ్ముతున్నాను. నీ దేవుడు ఎన్నడూ చేయి విడిచేవాడు కాదని నేను నమ్ముతున్నాను. అటువంటి ఒక పట్టుదలతో కూడినటువంటి ఒక నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నది. అయినప్పటికీ కూడా దేవా నేను నీతో అడిగేదొకటే, ఈ పెద్ద బాధ్యత నేను నిర్వహించడం ప్రారంభించే ముందు నేను నీతో ఒకటి అడుగుతున్నాను. అది వేరే ఏమీ కూడా కాదు. దేవా నీ యొక్క మహిమను చూసే భాగ్యము నాకు దయచేయము దేవా. నన్ను ఆశ్చర్యపరిచినటువంటి ఒక విషయం ఏమిటంటే, 6 లక్షల మందిని నడిపించే ముందు మోషే దేవునితో, దేవా నాకు పెద్ద ఒక సైన్యాన్ని, మహాసైన్యాన్ని నువ్వు తయారు చేయమని దేవునితో అడగలేదు. సైన్య బలం నాకు కావాలని అడగలేదు. అదేవిధముగా సొంత బలంతో నాకు మంచి ఒక ఆరోగ్యం ఇవ్వమని అడగలేదు. నాకు ఒక మంచి ఒక లీడర్గా ఉండి మంచి ఒక జ్ఞానం కూడా నాకు కావాలని కూడా ఆయన దేవునితో అడగలేదు. అతడు దేవునితో అడిగే ఒకే ఒక ప్రార్థన, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రజలను మీరు నాకు ఇచ్చినటువంటి ఆ ఒక బాధ్యతను బట్టి నేను ఎక్కడికి నడిపించినా కూడా దేవా నాకు నీ నుండి కావలసినది ఒకటే, నీ యొక్క మహిమ నేను కాలుపెట్టే ప్రతి చోట నీ యొక్క మహిమ దిగిరావాలి. ఈ ప్రజల మీద నీ మహిమ దిగిరావాలి. ఎల్లప్పుడూ నీ మహిమను చూస్తూ ఈ ప్రజలను నువ్వు కోరుకునేటువంటి స్థలములో చేర్చు భాగ్యమును నాకు దయచేయము దేవా. మహాసైన్యం కోసం అడగలేదు, శారీరకమైన బలం కోసం అడగలేదు, వేరే డబ్బు కోసం అడగలేదు, బంగారం కోసం అడగలేదు. ఆయన అడిగేది ఒకటే, దేవా నీ మహిమను చూడనిమ్ము దేవా, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొని ఈ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి సమయంలో పవిత్రాత్మ దేవుడు మనలందరినీ కూడా ప్రోత్సహించుకొని ప్రేరేపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన ఒక అంశం ఏమిటంటే, నీ జీవితంలో మీరు మోషే ప్రార్థించినట్లుగా ప్రార్థించే వాళ్ళముగా తయారవ్వాలి. నా జీవితంలో నేను ఎల్లప్పుడూ చేయవలసిన ఒక ప్రార్థన ఏంటి? దేవా నీ మహిమ నన్ను చూడనిమ్ము దేవా, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. ఎట్టి పరిస్థితిలో నేను ఉండినా మోషే దేవుని నుండి ఆశించేది ఒకటే, దేవా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉండినా కూడా ప్రభువా నీ యొక్క మహిమ నేను చూడాలి, నీ యొక్క మహిమ దిగిరావాలి. నీ మహిమ నాకు తోడుగా ఉన్నట్లయితే, నీ మహిమలో నేను నడుచుకునేటప్పుడు నాకేమాత్రం కొరత అనేది ఉండదు, నాకేమాత్రం క్షయత అనేది ఉండదు, నాకేమాత్రం ఓటమి అనేది ఉండదు. నీ మహిమ, నీ యొక్క గ్లోరీ మేమందరినీ కూడా బలంగా నడిపిస్తుందనేటువంటి నమ్మకముతో మోషే దేవునితో అడిగిన ప్రార్థన, దేవా నీ మహిమను చూడనిమ్ము దేవా, లార్డ్ ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనుదిన మన ప్రార్థనలో
ప్రతిరోజు మనమందరం కూడా ప్రార్థించేవాళ్ళం. అయితే మన ప్రార్థనలో కూడా దేవుని సన్నిధిలో ఒక విన్నపముగా మనం చేయవలసిన ఒక ప్రార్థన, దేవా నీ మహిమను చూసే భాగ్యము నాకు దయచేయము దేవా. మోషే మనసులో కోరుకునే విధముగా ఎట్టి పరిస్థితిలో మీరుండినా, ఏ పరిస్థితిలో మీ జీవిత పరిస్థితులు ఏ విధముగా ఉండినా కూడా ప్రార్థన చేయవలసిన ఒకే ప్రార్థన నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అవుతుంది. ఆ ప్రార్థన ఏమిటంటే, ఏ పరిస్థితిలో నీ ఉండినా కూడా ప్రార్థించు, దేవా నీ మహిమ ఈ యొక్క పరిస్థితి మీద దిగివచ్చునుగాక. అనారోగ్య పరిస్థితిలో మీరున్నప్పుడు, అనారోగ్యంతోనే మంచం పట్టి భయంకరమైన శారీరకమైన ఇబ్బంది కలిగిన సమయంలో మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, దేవా నీ యొక్క మహిమ, లెట్ యువర్ గ్లోరీ డిసెండ్ అపాన్ మై సిక్ బెడ్. దేవా నీ యొక్క మహిమ ఈ యొక్క అనారోగ్య పరిస్థితిలో దిగివచ్చునుగాక. ఈ అనారోగ్య పరిస్థితిలో కూడా నీ మహిమను చూసే భాగ్యమును నాకు దయచేయము దేవా అని ప్రార్థన చేస్తుండగా అద్భుతకరమైన విధముగా అనారోగ్య పరిస్థితిని కూడా అధిగమించు శక్తి ఆ దేవుడు నీలో పంపిస్తుంటారు. అద్భుతకరమైన విధముగా ఆశీర్వాదమైన కార్యాలు నువ్వు చూస్తావు. యోబు జీవితంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యం, యోబు కుష్ఠరోగముతో కుష్ఠ వ్యాధితో బాధపడి శారీరకమైనటువంటి అతి దారుణమైన ఒక పరిస్థితిలో ఆ ఒక బూడిదలో కూర్చుని ఆయన ప్రార్థించాడు. ఆయన కూడా ప్రార్థించినటువంటి ఒక ప్రార్థన ఏంటంటే, దేవా నేను బూడిదలోనే కూర్చున్నాను, నేను కుష్ఠరోగిగా తయారైపోయాను, నా పరిస్థితులు ఏమి కూడా బాగలేదు. కానీ ఆయన ప్రార్థించేది ఏంటంటే, దేవా నా యొక్క పరిస్థితిలో నీ యొక్క మహిమ దిగివచ్చునుగాక. ఆ మహిమతో అభిషేకము పొందినటువంటి యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యములో ఈ విధముగా చెప్తున్నాడు, ప్రభు జ్యోతి నా ముందట ప్రకాశించి చీకట్లో నాకు త్రోవ చూపించినది. యోబు ప్రార్థిస్తున్నాడు. ఆ యొక్క భయంకరమైన ఓటమిలో, ఆ భయంకరమైన అనారోగ్య సమస్యలో కూర్చొని దేవునితో ప్రార్థన చేసినప్పుడు యోబు అక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని మహిమ, దేవుని జ్యోతి నా మీదకు దిగివచ్చింది. ఒక అద్భుతకరమైన ఒక జ్యోతి అంటే మనసంతా కూడా చీకటిమయమగు ఆ సమయంలో కూడా ఏదో ఒక ప్రకాశము, ఏదో ఒక కాంతి నా మనసులో, నా ఆత్మలో దేవుడు వ్యాపింపచేసి అద్భుతకరమైన పరలోకానికి చెందిన ఒక కాంతి మహిమను నేను చూశాను. అది ఒక గొప్ప సాక్ష్యము. కుష్ఠరోగములో ఉండి బూడిదలో కూర్చునేటువంటి సమయంలో నేను దేవుని కాంతిని నేను దర్శించాను. యోబు బలముగా చెప్పుకునేటువంటి మాట ఏంటంటే, ఆ దేవుని జ్యోతి నేను నిరాశలో పడిపోకుండా, నిస్పృహంలో నేను పడిపోకుండా అద్భుతకరమైన విధముగా ఆ కాంతి నన్ను ముందుకు నడిపించింది. చీకట్లో కూడా నాకు త్రోవని చూపించి నాలో ఆ యొక్క ఉజ్జీవము, నాలో ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ ధారాళమైనటువంటి ఆ నిరీక్షణను నాలో పుట్టించి ధైర్యముగా ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగినటువంటి ఒక శక్తి నాలో దేవుడు నింపి ఉన్నారు అని సంతోషముతో యోబు ఒక సాక్ష్యముగా చెప్పుకునేటువంటి మాట యోబు గ్రంథం 29వ అధ్యాయంలో 3వ వాక్యములో మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన, ఈ రోజు నుండి మనం చేయవలసిన ప్రార్థన, ఏ పరిస్థితిలో మీరుండినా కూడా, ఎగ్జామ్స్ రాసుకునేటువంటి పిల్లలు కూడా వాళ్ళు చేయవలసిన ఒక ప్రార్థన ఏంటంటే, దేవా నేను ఎగ్జామ్ హాల్లో నేను కూర్చున్నాను, ఈ యొక్క పరీక్ష నేను రాస్తున్నాను, దేవా ఈ యొక్క సమయంలో నీ మహిమ నా మీద కురిపించుము దేవా. ఆర్థిక సమస్యలో మీరు ఉంటున్నారా? ప్రార్థించు, దేవా ఈ యొక్క సమస్య మీదకు నీ యొక్క మహిమను దేవా పంపుము దేవా. నీ యొక్క మహిమ దిగివచ్చే సమయంలో అద్భుతకరమైన ఆ మూయబడిన ద్వారములు తెరవబడి ఆశీర్వాదపు దారి, ఆశీర్వాదపు వర్షము మేము స్వీకరించగలము. మనం ప్రతిరోజు ప్రతిక్షణం చేసే ప్రార్థనలో మోషే మనల్ని ప్రోత్సహిస్తూ చెప్తున్నాడు, మీరు దేవుని యొక్క మహిమ కోసం ప్రార్థించాలి. బైబిల్లో ఇంకా మనం చూస్తున్నాము, చిన్నప్పటి నుండి దేవుని యొక్క మహిమలో ఎదిగినటువంటి రాజు దావీదు మహారాజు రోజుకి 7 సార్లు దేవుని సమక్షంలో కూర్చొని ఆ దేవుని యొక్క మహిమతో నడిపింపబడిన, దేవునికి అత్యంత సమీపముగా నడిచినటువంటి మనిషి. అతడు దేవునికి చాలా దగ్గరవాడాయను. ఈజ్ అ మ్యాన్ క్లోజ్ టు మై హార్ట్ అని దేవుడు అతన్ని గురించి చెప్పాడు. అయితే దావీదు చేసిన ప్రార్థనలలో బైబిల్లో ఒక చక్కటి శ్రేష్టమైన ఒక ప్రార్థన ఏదని మనం బైబిల్లో చూసినట్లయితే అది కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 23-24 వాక్యములో.
కీర్తన గ్రంథం 73, 23, 24 వాక్యములో మనం చదివినట్లయితే అక్కడ దావీదు చేసిన ప్రార్థన. దావీదు ఏం ప్రార్థించాడు? అక్కడ దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నా కుడి చేతిని పట్టుకుము దేవా. 3 విషయాల కోసం ప్రార్థిస్తున్నాడు. దేవుని సమక్షంలో కూర్చొని దావీదు 3 విషయాల కోసం ప్రార్థించాడు. మొట్టమొదటిది ఏమనగా, దేవా నా కుడి చేయిని పట్టుకొని నన్ను నడిపించుము దేవా. రెండవదిగా అతడు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ ఉపదేశములో నాకు బోధించుము దేవా. మూడవదిగా ఆయన చేసిన ప్రార్థన ఏమనగా, దేవా నన్ను నీ యొక్క మహిమలోనికి నడిపించుము దేవా, నీ తేజస్సులోనికి నన్ను నడిపించుము దేవా. ఈ 3 ప్రార్థనలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి సమయంలో దేవుడు మనల్ని కూడా ప్రోత్సహించుకొని మనకు కూడా తెలియచేస్తున్నాడు. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రతిరోజు కూడా చెప్పాల్సినటువంటి ఒక మంచి ప్రార్థనగా ఈ వాక్యాన్ని మీ మనసులో ఉంచుకోవాలి. దేవునితో మనం ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా మనం ఏం ప్రార్థించాలి? దేవా నా కుడి చేయిని పట్టుకొని నన్ను నడిపించుము దేవా. ఎందుకు మనం ఆ విధంగా ప్రార్థించాలి? అది ప్రార్థించుటకు కారణమేమనగా, మనకు తెలియదు ఈ లోకములో ఏ విధముగా జీవించాలనేది మనకు తెలియదు, ఎటు వెళ్ళాలని మనకు తెలియదు, ఎట్లా జీవించాలి, ఎటు వెళ్ళాలి తెలియకుండా మనం వెళ్ళకూడదని దారిలో మనం నడుచుకొని దేవుని యొక్క కృప నుండి మనం దూరం అవుతున్నాం. దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాము. దేవుని యొక్క కృప నుండి, దేవుని యొక్క అభిషేకము నుండి, పవిత్ర జీవితము నుండి మనం వెళ్ళకూడదని చోట్లో మనం నడుచుకొని మరి చూడకూడదని విషయాలను చూస్తూ చేస్తూ ఆ జీవితం అంతా కూడా ఒక విలాసవంతమైన విధముగా మనం జీవించి ఆ దేవుని యొక్క కృపకు మనం దూరమవుతున్నారేమో. ప్రార్థించు, దేవా నా చేయి పట్టి నన్ను నడిపించుము దేవా. నేను ఎక్కడ ఉండాలని నువ్వు కోరుకుంటున్నారు, నేను ఏ దారిలో నడవాలని నువ్వు ఇష్టపడుతున్నారో దేవా, ఆ దారిలో మాత్రం నడుచుటకు తగినటువంటి జ్ఞానమును, ప్రకాశమును నాకును నా పాదములకు కూడా దయచేయము దేవా. ప్రార్థించాలి, అది ఒక మంచి ప్రార్థన. సో దావీదు చేసిన మొదటి ప్రార్థన, దేవా నా కుడి చేయి పట్టుకొని నన్ను నడిపించుము దేవా. ఐసయ్యా గ్రంథం 53వ అధ్యాయములో ప్రవక్త ఈ విధముగా ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో గొర్రెల వలె మనమందరం కూడా దారి తప్పిపోతున్నాము. గొర్రెలు ఏ విధముగా దారి తప్పిపోతున్నదో అదే విధముగా మనం కూడా దేవుని బిడ్డలమైన, దేవుని ప్రజలమైన మేము కూడా మనమందరం కూడా దారి తప్పిపోతున్నాము. దేవుడు నడవకూడదు అని చెప్పినటువంటి దారిని వెతకి ఆ దారిలోనే ప్రయాణం చేస్తున్నాము. దేవుడు ఉండకూడదు అని చెప్పిన స్థలంలోనే ఉండిపోతున్నాము. ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలను ప్రోత్సహించుకొని చెప్పుకునేటువంటి విషయము, ఎస్ గొర్రెల వలె మనమందరం కూడా దారి తప్పిపోతున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా దారి తప్పిపోతున్నటువంటి పరిస్థితిలో మీరున్నారా? ప్రార్థించు. దేవుని యొక్క మహిమ నీ మీదకు దిగి రావాలని ఎదురు చూస్తూ ప్రార్థించి అది స్వాధీనపరచుకోవాలని ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. నువ్వు నడవవలసిన మార్గము, కీర్తన గ్రంథములో దేవుని యొక్క చక్కటి ఒక వాగ్దానము కూడా ఉన్నది. ఇదిగో ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ ద వే యూ షుడ్ వాక్. నీవు నడవవలసిన మార్గము నేను నీకు చూపింతును. ఈరోజు ప్రార్థించు. మోషే ఆనాడు ప్రార్థించాడు, దేవా నీ యొక్క తేజస్సును నాకు చూడనిమ్ము దేవా, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ అని చెప్పగానే ఏ దారిలో మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాలనేటువంటి సరైనటువంటి ఒక అవగాహనతో దేవుడు అతనిని అభిషేకం చేశాడు. ఈరోజు అటువంటి ఒక ప్రార్థన నువ్వు చేసేటప్పుడు కూడా ఆ దేవుని యొక్క మహిమ నీ మీదకి దిగి వస్తుంది. నువ్వు నడవలసిన మార్గము దేవుడే నీకు చూపించి అద్భుతకరమైన ఆ జయ జీవితంలోనికి నువ్వు చేరగలిగే ఆ మార్గమును నిన్ను చూపించి అద్భుతకరమైన విస్తారమైన ఆశీర్వాదాలతో ఆ దేవుడు నిన్ను దీవించబోతున్నారు. చేయవలసిన ప్రార్థన, దేవా నా చేయి పట్టుకొని నన్ను నడిపించుము దేవా. దావీదు చేసినటువంటి రెండవ ప్రార్థన ఏమనగా, దేవా నీ ఉపదేశములతో నన్ను బోధించుము దేవా. మనం బ్రతికే ఈ సమాజంలో, ఈ లోకములో రకరకాల విషయాలు మనం వింటూ ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు వింటూ ఉన్నాం. రకరకాల సిద్ధాంతాల గురించి విని ఉంటాం. అయితే సరైన జీవములోనికి నడిపించు మార్గము అది మనకు తెలియచేసేదే దేవుని వాక్యమే.
దేవుని వాక్యమే ఆత్మలను పోషించేది, ఆత్మలకు జీవమునిచ్చేది, ఆత్మలను కలకాలము దేవునితో కలిసి ఉండుటకు సహాయపడేదే దేవుని యొక్క వాక్యము. ఈ లోకముల నుండి మనం సంపాదించుకునేటువంటి తెలివితేటలు ఏమి కూడా పరలోకములో మనం చేరగలిగే ఒక జ్ఞానము మనకు ప్రసాదించటం లేదు. అయితే ఈరోజు దావీదు చేసినట్లుగా ప్రార్థించు, దేవా నీ ఉపదేశములు నన్ను బోధించుము దేవా. సోషల్ మీడియా మనకిచ్చే ఉపదేశాలు కాదు, సినిమాలు చూసేటప్పుడు ఆ సినిమా డైలాగ్స్ ద్వారా, ఆ ఒక సీరియల్ ద్వారా ఈ సమాజము మనకు తెలియచేసే విషయాలు కాదు. మనలను, దేవుని బిడ్డలను నడిపించవలసినటువంటి ఆ జ్ఞానం అది దేవుని యొక్క వాక్యములో ఉన్నది. దావీదు చేసిన ప్రార్థన మర్చిపోవద్దు. దావీదు ప్రార్థించాడు, దేవా నీ ఉపదేశములు నన్ను బోధించుము దేవా. దేవుని యొక్క ఉపదేశము నువ్వు నిరాకరిస్తే, ఇదిగో నీ మనసులో, నీ హృదయములో సైతానుడు సిద్ధముగా ఉన్నాడు. సైతానికి సంబంధించినటువంటి ఆశలు, సైతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలతో నీ మనసుని, నీ హృదయాన్ని, నీ ఆలోచనలను నింపుటకు సైతానుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ దావీదు చేసినట్లుగా మనం ప్రార్థించాలి, దేవా ఒకరోజు నేను నడిచే ప్రతి నడకలో నీ యొక్క వాక్యము, నీ యొక్క ఉపదేశము నన్ను నడిపించునుగాక. దావీదు చేసిన ప్రార్థనలో మనకందరికీ తెలిసినటువంటి చాలా ఫేమస్గా ఉన్నటువంటి ఆ కొటేషన్, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 105వ వాక్యములో దావీదు చేసిన ప్రార్థన, దావీదు ప్రభువునికి ఇచ్చినటువంటి మాట, దేవా ఈ రోజు నుండి నీ వాక్యము నా పాదములకు దీపముగా, నా త్రోవకు వెలుగుగా నన్ను నడిపిస్తుంది. ఆ రోజు వరకు కూడా ఒకవేళ దావీదు మంత్రివర్యుల యొక్క సలహాలు తీసుకొని, ఆ రోజు వరకు కూడా దావీదు ఒకవేళ అతనికి చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, మంత్రివర్యులు ఏం చెప్తున్నారు, సమాజంలో ఏం చెప్తున్నారు, ఆ కోటలో ఉన్న వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, దాన్ని విని, వాళ్ళు చెప్పేది విని, వాళ్ళు మనసులో ఉన్నటువంటి విషయాలంతా కూడా తెలుసుకొని ఆ విధముగా అతని మనసుని కూడా ఆ విధముగా తయారైన పరిస్థితిలో జీవించిన వాడేమో. కానీ దావీదు తెలుసుకుంటున్నాడు, ఈ మనుషులు చెప్పుకునేటువంటి విషయాలను విని నేను నడవటం వలన, ఆ మానుషికమైన ఆశలు నాలో అధికమవటం వలన కొన్ని పాప కార్యములో నేను పడిపోయాను. అందుకే దావీదు ఈ విధముగా రాస్తుంటాడు, నరుని నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. ఎప్పుడు ప్రభువు చెప్పిన ఉపదేశములతో నడవటం ప్రారంభించాడో, ఇదిగో అద్భుతకరమైన విధముగా ఒక జయ జీవితముతో, అభిషేక జీవితముతో అతని జీవితము నింపబడింది. ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా నీ ఉపదేశముతో నన్ను బోధించుము దేవా. మూడవదిగా దావీదు చేసిన ప్రార్థన ఏమనగా, దేవా నీ తేజస్సులోనికి నన్ను నడిపించుము దేవా. మనం ఎవరు కూడా ఎక్కడో ఒక చోట్లో మనం ఉండిపోవలసిన వాళ్ళం కాదు. ఆర్థికపరమైనటువంటి ఒక ఇబ్బంది జీవితంలో చేరినప్పుడు ఆ ఇబ్బందులో ఆగిపోవలసినటువంటి వాళ్ళం కాదు. మనము ఆగిపోకుండా సాగిపోవాలనేటువంటి ఆ శక్తి, జ్ఞానం, కృప, అభిషేకము మన మీద దేవుడు కురిపిస్తాడు. అందుకే దావీదు చేసిన ప్రార్థన, దేవా నీ తేజస్సులోనికి నన్ను నడిపించుము. ఈ అనారోగ్య పరిస్థితిలో నా జీవితం ఇక్కడే ఆగిపోవలసినది కాదు. ఈ ఆర్థిక సమస్యలో అయిపోవలసిన జీవితం కాదు నాది. ఈ యొక్క ఇబ్బందిలో, ఈ యొక్క ఓటమిలో నా జీవితం ఇక్కడే అయిపోవలసిన ఒక జీవితం కాదు. ప్రార్థించాలి, దేవా ఈ పరిస్థితి నుండి నీ తేజస్సులోనికి నన్ను నడిపించుము దేవా. ఈ రోజుల్లో మనం వింటున్నాం, సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వింటున్నాం, చాలామంది ఆత్మహత్యలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మహత్యలు ఎందుకు మనుషులు చేస్తుంటారు? ఆత్మహత్యలు చేయడానికి ఒక కారణము, వాళ్ళు అనుకుంటున్నారు నా జీవితం ఇక్కడే అయిపోయింది. ఒక ఆర్థిక సమస్య వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, ఒక ఓటమి వచ్చింది, ఇదిగో ఇక్కడ ఈ సమస్యలో ఇంకా నేను ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో నేను ఉన్నాను అట్లా అనుకొని కొందరు జీవితాన్ని అక్కడే నాశింపచేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మన అందరినీ కూడా పవిత్రాత్మ దేవుడు ఈరోజు మనకు అందరికీ కూడా హెచ్చరిస్తూ మనందరినీ కూడా బోధిస్తున్నాడు కూడా, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆగిపోవలసిన ఒక జీవితం జీవించకూడదు. నువ్వెక్కడ ఉండినా కూడా, నువ్వు అగ్నిగుండంలో ఉన్నావా, ఆ దేవుడు నిన్ను ఉన్నతమైన మహిమలోనికి నడిపించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. నీ యొక్క నీటిలో నడుస్తున్నావా, ఆ నీటిలో నీవు మునిగిపోకుండా అద్భుతకరమైన విధముగా తన యొక్క తేజస్సులోనికి నడిపించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. చెరసారులో బంధింపబడిన పరిస్థితిలో నీవు ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ చెరసారులో నీవు బంధింపబడినటువంటి ఆ సంఘటనలను విప్పి, ఆ సంఘటనలు తెగి అద్భుతకరమైన దేవుని యొక్క తేజస్సులోనికి నిన్ను నడిపించుటకు నువ్వు దేవుడు ఇష్టపడుతున్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా
ఆగిపోకుండా మనతో చెప్పవలసినటువంటి ఒక మాట 5వ అధ్యాయం 21వ వాక్యం న్యాయాధిపతుల గ్రంథములో దేవుని వాక్యం ఈ విధముగా రాయబడి ఉన్నది. నా ప్రాణమా ధైర్యంతో బలముతో సాగిపోవాలి. జీవితంలో ధైర్యం, జీవితంలో నిరీక్షణ కలిగిన బిడ్డలముగా మనం ఉండి ఏ పరిస్థితిలో కూడా, ఏ అపజయం కూడా, ఏ అనారోగ్యం కూడా, ఏ ఆర్థిక సమస్యలో కూడా ఆగిపోకుండా బలముగా నిర్భయముగా ముందుకు మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. దానికి తగిన జ్ఞానమును, బలమును, శక్తిని ఆ దేవుడే మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరిస్థితి నుండి దేవుడు మనలను తేజస్సులోనికి నడిపిస్తాడు. ఆ తేజస్సులో మనం చేరి దేవునికి కృతజ్ఞతలు అర్పించుకునేటువంటి సమయం దేవుడు మన కోసం తయారు చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉండగా నీ మనసులో కూడా ఈ యొక్క ఆలోచన ఎల్లప్పుడూ నీ మనసులో ఉండునుగాక. ప్రార్థించు ఎల్లప్పుడూ, దేవా నన్ను నీ యొక్క తేజస్సును చూడనిమ్ము దేవా. లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. ఎట్టి పరిస్థితులైనా, ఏ సమయములైనా కూడా మనం ఆశించాల్సినది, మనం ప్రార్థించాల్సినది దేవుని యొక్క మహిమ కోసం. దేవా నీ మహిమ నా కుటుంబం మీద దిగివచ్చునుగాక. దేవా నీ యొక్క మహిమ నా జీవితం మీద దిగివచ్చునుగాక. అట్లా ప్రార్థిస్తూ దేవుని యొక్క తేజస్సులో, దేవుని యొక్క మహిమలో జీవించు భాగ్యము చివరిగా అతనితో కలిసి ఆ యొక్క కలంత కాలము ఆ దేవుని పరలోక రాజ్యములో ఆయన యొక్క మహిమలో ఆయన దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి భాగ్యము మనమందరం కూడా పొందునుగాక. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యములో దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా యేసుప్రభు అద్భుతము చేసి తన మహిమను ప్రదర్శించెను. ఈ యొక్క వాక్యము ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు మీ కుటుంబంలో అద్భుత కార్యములు చేసి తన మహిమ నీ మీద ప్రదర్శించునుగాక. ఈ యొక్క వాక్య పరిచర్యలో ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఆలగించినటువంటి నీవు ఏ పరిస్థితిలో నీవు ఉండినా కూడా, భయంకరమైన క్లిష్ట కష్ట పరిస్థితిలో మీరుండినా కూడా ఆ దేవుని యొక్క అద్భుతకరమైన మహిమ ఆ దేవుడు నీ మీద పంపించి ఆ దేవుని యొక్క మహిమతో అభిషేకము చేయబడి అద్భుతకరమైన తేజస్సులోనికి ఆ దేవుడు నీ జీవితాలను, కుటుంబాలను నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రార్థన కలిసి చెప్తూ ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం ముగింపులోనికి తీసుకొస్తాం. సాధ్యమైన వాళ్ళందరూ కూడా కన్నులు మూస్తూ చేతులు జోడించి ప్రార్థన చేయండి. దయగల దేవ ప్రభువా యేసయ్య, ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుటకు పవిత్రాత్మ దేవుడు వాళ్ళు ప్రేరేపించేదే. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వాక్యం మోషే చేసిన ప్రార్థన, దేవా నన్ను నీ తేజస్సును చూడనిమ్ము దేవా. లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. దయవి సాయంకాలమున నీ వైపు చూస్తూ నీ బిడ్డలమైన మేమందరం కలిసి ప్రార్థించేది ఒకటే, దేవా నీ మహిమ మా మీదకు దిగివచ్చునుగాక. ఈరోజు ఇప్పటి వరకు ఈ పరిచర్యలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కష్టాల మీద, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిత పరిస్థితుల మీద కూడా ప్రభువా నీ యొక్క మహిమను పంపుము దేవా. ఆనాడు మోషను విజయవంతుడుగా నడిపించినట్లుగా నీ బిడ్డలను కూడా ప్రభువా విజయముతో నడిపించు. ఎర్ర సముద్రములో మీరు నడిపించారు, ఎడారిలో మీరు నడిపించారు, యుద్ధం మధ్యలో మీరు నడిపించారు. అద్భుతకరమైన విధముగా తన యొక్క మహిమతో ఇశ్రాయేల్ ప్రజలను చివరిగా ఆ యొక్క తేజస్సులోనికి, పాలు తేనె నిండిన కానాన్ దేశంలోనికి చేర్చినట్లుగా నీ బిడ్డలైన మేమందరినీ కూడా ప్రభువా కలిగి ఉన్నటువంటి సమస్యల నుండి విడిపించి అద్భుతకరమైన తేజస్సుతో కూడినటువంటి యొక్క జీవితం జీవించుటకు ఎల్లప్పుడూ మా మీద, మా కుటుంబాల మీద నీ యొక్క మహిమ ఆవరించునుగాక. ఆ మహిమలో నడుచుకునేటువంటి భాగ్యము నీ బిడ్డలమైన మేమందరికీ కూడా సమృద్ధిగా దయచేయమని నీ అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.